హలో డెవిల్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం రోత చేస్తూ జనాల నవనాడాలు మండిపోయేలా వీడియోస్ చేస్తున్న ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో క్రియేటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంట్రొడ్యూసింగ్ ద మోస్ట్ బోరింగ్ అండ్ వరస్ట్ క్యారెక్టర్ బుడ్డు. అయినా బుడ్డు ఏంట్రా బుడ్డు, నా లడ్డూలా. Guys, he can rip dance, he can make pulihora mixing videos, he can make slow motion and lip sync videos. Basic గా ఒక క్రింజ్ టిక్ టాకర్ కి కావాల్సిన అన్ని చెత్త క్వాలిటీస్ ఈ బుడ్డుగాడికి ఉన్నాయి. దానికి అడిషనల్ బోనస్ గా ఇన్స్టాగ్రామ్ లో దొడ్డికెళ్లే ఈ సోడా బుడ్డుగాడు డబుల్ మీనింగ్ వీడియోస్ కూడా చేస్తుంటాడు అన్నమాట. నీ అమ్మ, ఇండియాలోని టాలెంటెడ్ పీపుల్ మొత్తం ఇన్స్టాగ్రామ్ లోనే ఉన్నారు కదరా. ఒక్కొక్కడు ఒక్కొక్క డైమండ్ లా ఉన్నారు. తీస్తా, అన్ని డైమండ్స్ ని తవ్వి బయటికి తీస్తా, వాళ్ళ టాలెంట్ ఏంటో మీకు చూపిస్తా, వాళ్ళ రోతని రోస్ట్ చేస్తా, మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కొంతమందికి లిక్కరేస్తే కిక్ వస్తది, ఇంకొంతమందికి నిక్కరేస్తే కిక్ వస్తది. కానీ ఈ లడ్డూలో బుడ్డుగాడికి వాడి నిక్కర్ లోపల ఉన్న బుడ్డుగాడి మీద వీడియో చేస్తే కిక్ వస్తది. అవునరా, బయట టాక్ నీది చాలా పెద్దదంట కదా. పెద్దదే. నువ్వు అమ్ముకునే బొడిగేసి దాని మీద సూలాసన వేయిస్తే అప్పుడు నీకెంతో ఇష్టమైన యూనివర్సిటీలో ఎలిజిబుల్ క్యాండిడేట్ అవుతావు. అదేరా సర్కిల్, నీ సర్కిల్ చాలా పెద్దదంట కదా. వాడేసిన బుడగలు కడిగేసి అమ్ముకునే బుట్టుగాడికి సర్కిల్ కింద కింద ఉంటదన్నమాట. మీరు తాగే ముందు కొట్టుకుంటారా? రే త్వరగా కొట్రా, నాకు టెన్షన్ ఉంది. నువ్వు కొడతావా లేదా? కొట్రా రోడ్ లో కొట్టుకోవడమే. ఈ గుడ్డులో బుడ్డుగాడు కొట్టుకోవడం మీద చేసిన వీడియోస్ చూశాక ఎవరికైనా ఆడి మైక్రో ఆర్గానిజాన్ని మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి కాల్చి కుక్కలు వేయాలనిపిస్తుంది. ఇష్క్ షిఫాయా కోసారు నాకాయా. ఆంటీ చెప్పండి ఆంటీ. ఏమా బాబు, ఇప్పుడేనా లేసింది? లేదంటీ, మార్నింగే లేసింది. దీపావళి నాడు పాంబెల్లలు కాల్చుకునే గాడిద బుడ్డుగాడి పాంబెల్ల మార్నింగే లేచిందంట. లేస్తే మాత్రం ఎవడికి ఉపయోగం? పూజకు పనికిరాని పువ్వులాగా కాల్చడానికి పనికిరాని పాంబెల్లుండి అయినా ఈ ఆంటీలకి పని పట్టలేదేంట్రా, మాట్లాడితే ఆ రూమ్ లోకే సింక్ వచ్చేస్తున్నారు బొక్కలాగా. చస్తేగిస్తే ఆంటీల కోసం చావరు కానీ అమ్మాయిల కోసం చావరు ఎట్లా? ఎర్రి పుష్పం తీసుకోండి అక్కడి నుంచి. ఏంట్రా చూస్తున్నారు? నీ ఆంటీ లవర్ రా. నువ్వు ఆంటీ లవర్ లా లేదు, ఆంటీలే నీ లవర్స్ లా ఉన్నారు. మాట్లాడితే నీ రూమ్ లోకే వస్తున్నారు. రే తొండాని ఎవడ్రా ఈడికి పేరు పెట్టింది? కొట్టుకోవడం అనేది ఈజీనే, కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఎగ్జామ్స్ లో మైక్రో జిరాక్స్లు పెట్టి రాసే ఈ నారింజ మిఠాయి గాడికి ఆడి మైక్రో ఆర్గానిజం మీద ఎందుకంత ఇంట్రెస్టో నాకు అర్థం కాలేదు. మచా, ఏది పడిందిరా ఎగ్జామ్ కి సెంటర్ నీకు? మీ కాలేజేరా? ఏది గుద్దా యూనివర్సిటీనా? అదే. అవునరా, ఎగ్జామ్ కి ఏ సెంటర్ పడింది? గుద్దలో డాడీ. ఇప్పటి వరకు మొదలో వీడియోస్ చేసి అలసిపోయాడు అనుకుంటా. ఇప్పుడు గుద్ద మీద పడ్డాడు వాడేసిన బూరలు అమ్ముకునే ఈ బుడ్డుగాడు. ఏంటండి మీ ఓడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తుంటాడంటగా? అవునండి. ఏం వీడియోస్ చేస్తుంటాడు? గుద్దలో వీడియోస్. అయ్యో రామా, నేను ఇప్పుడు ఏమన్నా అని ఎంత కోపం పడిపోతుంది ఇవిడ. సర్లే గాని ఎక్కడ చదువుతున్నాడండి మీ ఓడు? గుద్దా యూనివర్సిటీ అండి. ఓ, ఆడి ఫేసు ఆడి చదివే ప్లేసు రెండు ఒకటేనా? గాయస్, ఈ బుడ్డుగాడికి గర్ల్స్ మీద ఇంట్రెస్టా, బాయ్స్ మీద ఇంట్రెస్టా, లేదా బైసెక్సువలా నాకు తెలియదు, కానీ అప్పటికే అమ్మాయిలకి ప్రపోజ్ చేస్తూ వీడియోస్ చేస్తాడు. వెంటనే నెక్స్ట్ వీడియోలో ఆడిది పెద్దదా ఈడిది పెద్దదా అని అడుగుతాడు, లేకపోతే వాడి ఫ్రెండ్ ది పిసికేస్తూ వీడియో చేస్తాడు. ఇంకేంటి మేడం? అవును మేడం, మీరు ఎక్కడ ఉంటారు? అమెరికా. ఓ, నేను డైలీ నైట్ వస్తుంటా మేడం. అవునా, ఎలా? మాకంటూ సపరేట్ రూట్లు ఉన్నాయిలేండి మేడం. రే బాబు రే, యూసీ బ్రౌజర్ ఇండియాలో బ్యాన్ చేశారు తెలుసా? మళ్ళా కాంటెంట్ ఎంటర్టైనర్ అని ఇన్స్టాగ్రామ్ లో బయోలో ఒకటి మమ్మల్ని మింగడానికి బొక్కలాగా. ఎయిమ్ హై అని ఇన్స్టాగ్రామ్ బయోలో పెడతాడు, కానీ ఈడి ఎయిమ్ మాత్రం ఎప్పుడు కింద ఉన్న దాని మీదే ఉంటది. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.
రే అది సాంగ్ కి ఫీల్ తో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్లేదు, బాగా బెంగి తిన్నాక ఫ్రీ మోషన్స్ అవ్వక అటు ఇటు నడుస్తున్నట్టు ఉంది. ఈ పైపులకు కూడా బీజాబ్ చేసే కామరాజా ఆడి వీడియోలో హెల్త్ గురించి చేస్తుంటాడు. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి. రే సిగరెట్ తాగితే ఎంత హెల్త్ పాడవుతుందో నాకు తెలియదు, కానీ నీ వీడియో చూశాక బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ కూడా లేచి కూర్చుని ఇలా అంటారు, సంపేస్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఈ బుడ్డుగాడు ఆడి బుడ్డుగాడి మీద చేసిన వీడియోస్ చూసి ఆడి బుడ్డుగాడు కూడా ఎలా తిట్టుకుంటాడో తెలుసా ఇన్ని. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. సార్ బిల్. నో థ్యాంక్స్. హోటల్లో దెంగి తినేసాక నో థ్యాంక్స్ అని చెప్పడం సావేజ్ అనుకుంటే, నీకన్నా మొబ్బు మిఠాయి గడు ఇంకొకడు ఉండడు. ఈడే కాదు, ఈడితో వీడియోస్ చేసే అమ్మాయిలు కూడా ఇలానే ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒకసారి. నీ హెడ్ డి హెడ్ ఒకేలా ఉందనుకుంటా, కన్ఫ్యూజ్ అయినట్టుంది పాపం. సరిపోయారా ఇద్దరు, నువ్వు ఆడిది నువ్వు దాంది. సంకనాకండి. ముందు వీడియో చూసినప్పుడు అది నార్మల్ డాన్స్ అనుకున్నా, బట్ క్యాప్షన్ చూసిన తర్వాత అర్థమైంది స్టెప్ అని. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వెల్కమ్ 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 టు మీలో ఎవరు నారింజ మిఠాయి. ఈ రోజు మనతో ఇన్స్టాగ్రామ్ లో రోతహ రోతస్య రోతభ్య చేసే బుట్టుగాడు ఉన్నాడు. లేసుంది పెట్టాలా మేఘనా? మేఘనాకి తర్వాత పెడుతులే గాని ముందు నువ్వు పెట్టించుకో ఫస్ట్. బుడ్డు గారు, మీరు మిఠాయి నుండి నారింజ మిఠాయి అవ్వాలంటే నేను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వాలి. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మొదటి ప్రశ్న. బుడ్డు గారికి ఏం చేయడం అంటే ఇష్టం? మీ ఆప్షన్స్: ఏ కొట్టుకోవడం, బి పట్టుకోవడం, సి పెట్టుకోవడం, డి పెట్టించుకోవడం. లేదు ఏదో ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేయాలి మీరు. సార్, ఏదో ఒక ఆప్షన్ అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేసేసారు. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. సార్, ప్లీజ్ ఫిక్స్ ఆప్షన్ ఏ, కొట్టుకోవడం. కాన్ఫిడెంటా? ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ చేసి కొట్టేయండి చెప్తా. ఆప్షన్ ఏ కొట్టుకోవడం ఇస్ ద రైట్ ఆన్సర్. కొట్టండి అందరూ, గట్టి కొట్టండి. నిన్ను ఏమని పిలుస్తారు నీ ఫ్రెండ్స్? ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నది. రూమ్ లో నువ్వు నీ ఫ్రెండ్ మాత్రమే ఉంటే వాడికి నువ్వు ఏమని చెప్తావు? రే త్వరగా కొట్రా, నాకు టెన్షన్ ఉంది, నువ్వు కొడతావా లేదా? నీకు ఎలాంటి వీడియోలు చేయడం అంటే ఇష్టం? గుద్దలో రోడ్డు మీదకెళ్ళి మిట్ట మధ్యాహ్నం ఏం చేస్తుంటావు? తమ్ముడు ఆడిస్తుంటా అంతే. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు జనాలు నేను ఎక్కడ తంటారు? గుద్దలో డాడీ. నీకు ఇష్టమైన రీల్ మ్యూజిక్ ఏంటి? ఫైనల్ గా కార్తిఫర్ ని ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఆ గుణపం తీసుకురా. దట్ లాంగ్ ఐరన్ రాడ్ దట్ యు హావ్ పుట్ ఇన్ మై యాస్, ప్లీజ్ గెట్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. 2K లైక్స్ టార్గెట్ చేస్తున్నాం. వీడియో నచ్చితే మీ ఒపీనియన్ తో కామెంట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? ప్రేమతో బాయ్. రే అమిత్, నువ్వు కూడా వెళ్తావేంట్రా దా యూనివర్సిటీలోకి?